చెప్పాడు. రాజంపేట పిల్లలు వాళ్ళు ప్రజలు ససేమిరా అన్నారు రాయచోటిని హెడ్ క్వార్టర్గా ఒప్పుకోవడానికి, మమ్మల్ని తీసుకెళ్లి కడప జిల్లాలో కలపమన్నారు. మేజర్ 3 నియోజకవర్గాలలో 2 అటు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయడంలో అర్థం లేదు కదా. పైగా ఇందాక రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా చెప్పాడు. నాకు మెసేజ్లు మా రమేష్ నాయుడు అని గారు ఉన్నారు అక్కడ బీజేపీ. అవును, అక్కడ రాజంపేటని తిరుపతిలో కలపమంటారు, మాకు దగ్గర కదా అని. అదే యాక్చువల్ వాళ్ళ ఆకాంక్షలు అది. తర్వాత మదనపల్లి అనేటువంటిది ఏంటంటే ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రిషి వ్యాలీ స్కూల్ కానివ్వండి, లేకపోతే శానిటేరియం ముఖ్యంగా మనకి ఎక్కడ ఈ శానిటేరియం లేనప్పుడు టీబీ పేషెంట్లు అనేటువంటి వాళ్ళు టీబీ వస్తే చచ్చిపోవడం తప్పితే మార్గం లేదన్నప్పుడు అక్కడ దానికి కావాల్సినటువంటి మంచి వాతావరణం ఉందని చెప్పేసి ఒక పెద్ద శానిటేరియం ఇప్పుడు కూడా ఉంది అది. సో అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి దాన్ని హెడ్ క్వార్టర్ చేయటం అనేటువంటిది, అందుకని వాళ్ళ ప్రజల వైపు నుంచి పెద్దగా వ్యతిరేకత రావటం కానీ లేదు అనేటువంటిది లేదు. కానీ అది చాలా వరకు ఫుల్ఫిల్ అయినట్టుగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. సో అదే వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఒంగోలు దాకా అంటే చాలా దూరాభారం అవుతుంది. ఇందాక అనుకున్నట్టుగా భాష పరంగా, యాస పరంగా, కల్చర్ పరంగా కూడా రకరకాలు, మీరు ప్రతి జిల్లాలో 3 రకాలైనటువంటి మదనపల్లిని కూడా ఆ జిల్లా పేరు మదనపల్లి పెట్టాలని కూడా అడిగారు. అవును, పేరు మార్చలేదు. పేరు మార్చకుండా ఏంటంటే అన్నమయ్య జిల్లాకి హెడ్ క్వార్టర్గా దాన్ని ఇచ్చేసినారు, కొంతవరకు సాటిస్ఫై చేసినట్టు. ఎందుకంటే ఇది కనుక మారిస్తే ఏంటంటే అన్నమయ్య జిల్లా అనేటువంటి అన్నమయ్య పేరే వెళ్ళిపోయేటువంటి ముక్కలైంది. కొన్ని ఏంటంటే నైసర్గికంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తప్పదండి, మీరు చేయకపోతే. ఇప్పుడు రైల్వే కోడూరు అంటే మీకు వాళ్ళ వ్యవహారాలు అంతా కూడా ఇటుపక్కకే ఉంటుంది, మీకు అసలు కడపకి దీనికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. కాబట్టి వీలైన కాడికి మంచి ఎక్సర్సైజ్ చేశారనేటువంటి కొంత వైసీపీ నాయకులకు చెక్ పెట్టే ఇదేం లేదా పొలిటికల్ అంటే కాస్తో కూస్తో లేకుండా ఉంటుంది అనుకోను. ఇవాళ ఆయన దృష్టి పెట్టిందంతా నేను ఎక్కడ వీళ్ళకి బలం ఉందో వాటి మీద ఆయన దృష్టి పెట్టారు, చేశారు. అది పైకి కనిపిస్తున్న విషయం. ఇవాళ శ్రీకాంత్ రెడ్డి గారు బాధపడినా ఎందుకు బాధపడుతున్నారు? ఆయన ప్రజల్ని సెంటిమెంట్ రాయచోటి ఆయన నియోజకవర్గం కాబట్టి. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు ఎలా అయితే నా పట్టు జారిపోతుందేమో దీని మూలన అనుకుంటున్నారు, అక్కడ ఉద్యమం చేస్తే నాకు పట్టు వస్తుంది అనేటువంటి ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఇలా చాలా మందిని చూసాం. ప్రాణత్యాగాలు కూర్చొని 3వ రోజు పోలీసులు తీసుకెళ్తారు, ఎడిదిరిగి నాకు ఇబ్బంది లేదనేటువంటి చేసాం అనేటువంటిది ఒకటండి. నేను అనేది ఏంటంటే దీని మూలన ప్రజలకి పెద్ద నిమిత్తం ఏమి ఉండదు. వీటి మూలాన ఇటు నుంచి అటు మార్చినా, అటు నుంచి ఇటు మార్చినా కూడా ఇవాళ చాలా వ్యవస్థలు మీరు చూస్తుంటే నాకు బాధ వేసే విషయం ఏంటంటే టోటల్గా పవర్స్ అన్నీ కూడా ఒక ఎమ్మెల్యే దగ్గర పెట్టుకోవటం అనేటువంటిది. కంప్లీట్ సెంట్రల్. మీరు ఒక లేఅవుట్ వేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి, తర్వాత ఎవరన్నా ట్రాన్స్ఫర్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇంకో చేయాలన్నా ఎమ్మెల్యే. అసలు కలెక్టర్లు అనేటువంటి వాళ్ళు డమ్మీలు అయిపోయారు. అది ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి కొత్తగా 70-80 మంది ఎమ్మెల్యేలకి, అరే బాబు ఇది కాదు పరిపాలన అంటే, మీరు ఎమ్మెల్యేలు అవగానే దందాలు వ్యవహారాలు కాదు, అయిపోయింది అట్లాగా. అది మార్చుకోకపోతే మీ దగ్గరికి ప్రజలు ఏదైనా వినతులు తీసుకొని వస్తే కలెక్టర్కి డైరెక్ట్ చేసి ఇదిగో బాబు ఇది చూడండి అని చెప్పడం వరకే. అంతేగాని గతంలో కొంతమంది కలెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళు ఇది కాదు అంటే నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు. అది ముఖ్యమంత్రి అయినా సరే మొహా అని చెప్పి ఇది కాదు సరే అని పక్కన పెట్టేవాళ్ళు. ఇవాళ ధైర్యం ఎంతమంది కలెక్టర్లకు ఉందండి? కలెక్టర్లు ఎస్పీలు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకుందాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గుడ్ బుక్స్లో ఉంటే మనకి ఏదైనా పనికి వస్తుంది అనేటువంటి ధోరణికి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మీరు పరిపాలనా సౌలభ్యం అని పేరు పెట్టినా కానీ మార్చిన ఫలితాలు పెద్దగా ఉండవంటున్నాను నేను. ఇప్పుడు చేయటం అయితే బాగానే చేశారు, ముందేంటంటే ప్రజలకి ఆందోళన లేకుండా, ప్రజల్లో గందరగోళం లేకుండా చేశారు కాబట్టి దాని వరకు మనం అదొకటి లేదు కాబట్టి అభినందించారు. అడిగారు కొంతమంది పట్టుకుని అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదండి అది. బట్ పెద్దగా గందరగోళం లేదు, ఒకటే మంత్రి గారు ఒకటే కొద్దిగా బయటకు వచ్చింది, ఏముండదులేండి. అది కూడా అయిపోయింది. ఎందుకంటే నిన్న 3 సార్లు మాట్లాడారు సీఎం, కేబినెట్ లో ఓదార్చడం, మళ్ళీ వెనక్కి పిలిపించడం, మళ్ళీ రాత్రి 40 నిమిషాలు భేటీ అయ్యారు. అది మనం అర్థం చేసుకోవచ్చు. కొంచెం పొలిటికల్ ఇంపార్టెన్స్ లేకపోతే ముఖ్యమంత్రి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టరు, ఎందుకంటే ఆయన వచ్చిన పార్టీ అక్కడి నుంచి వచ్చారు, పరిణామాలను దృష్టిలో పెట్టుకుని. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇందాక